Hi guys, good morning. Welcome back to Karthika Vlogs with me Karthika. మార్నింగ్ లేవగానే చెట్లని చూస్తే ఆ ఫీల్ అలాగే ఉంటుంది కదండి. నిజంగా మన మూడ్ ఎలా ఉన్నా సరే ఆ డే స్టార్ట్ అవ్వడమే గ్రీనరీతో స్టార్ట్ అయిందంటే చాలా పాజిటివ్ వైబ్ ఉంటుంది, చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. పక్షుల సౌండ్ కానీ చెట్లని గ్రీనరీ మొత్తం చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. సో నాకైతే భలే మంచిగా ఉంటుంది. అందుకే లేవగానే ఫస్ట్ నేను చెట్ల సైడే వెళ్ళిపోతా అనమాట. ఫస్ట్ లేచిన వెంటనే కొంచెం చూస్తే హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి. ఇదైతే రోజ్ ప్లాంట్ అండి, చిన్న చిన్న రోజెస్ అవుతాయి దీనికి. సో ఇది అన్ని మొగ్గలు ఉండే అన్నీ ఇప్పుకున్నాయి, మంచిగా అనిపించింది లేవగానే చూసేసరికి. అండ్ ఇంకా చామంతి పూల చెట్టు కూడా ఉంది. సో కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది చామంతి పూల చెట్టుది కూడా. సో రోజ్ ఫ్లవర్స్ అయితే చాలా బాగా అయ్యాయి అనమాట, చిన్న చిన్నగా అవుతాయి కానీ చాలా గుబురుగా అవుతాయి అనమాట. ఎక్కువ కట్ చేస్తూ ఆకులని కట్ చేస్తూ ఉంటే మంచిగా గుబురుగా పెరుగుతాయి ప్లాంట్స్, ఫ్లవర్స్ కూడా బాగా వస్తాయి. సో మేమైతే దానికి ఏమంటారు వర్మీ కంపోస్ట్, కోకోపీట్ ఇవన్నీ ఎలాంటివి ఏమి కూడా వేయమండి. జస్ట్ ఎర్రమట్టి మాత్రమే, అంతే మా దగ్గర ఉన్నది అదొక్కటి మాత్రమే వేసి నేను పెట్టేశాను చెట్లు. సో ఎంత బాగా వచ్చాయి కదా ఫ్లవర్స్, అవి చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. కొంతమందికేమో చెట్లకు అవ్వగానే తీసుకొని పెట్టేసుకుంటారు తలలో. కాకపోతే నాకైతే నా వరకు వస్తే అయితే నేను దేవుడి కోసం మాత్రం ఉపయోగిస్తాను, లేకపోతే చెట్లకే ఉంచేస్తాను. ఎందుకంటే అవే రాలిపోతాయి. ఎందుకంటే నేను తీసుకొని తలలో పెట్టుకొని ఎందుకు అవి పాడు చేయడము, అవి నలిగిపోతాయి ఎందుకు, వాడిపోతాయి అని చెప్పి ఒక ఫీల్ వస్తుంది. ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. చెట్లకి పువ్వులు ఉంటేనే చెట్లకి అందం కదా. సో నేనైతే అలాగే అనుకుంటా. ఇక్కడ తమలపాకు చెట్టు చూసారా అండి, ఇది కలకత్తా పాన్ అనమాట. సో నేను మ్యారేజ్ అయిన కొత్తలో ఒక చిన్న ఆకు తెచ్చుకున్నాను దానికి వేర్లతోని. ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా పారింది మొత్తం చెట్టు, చాలా ఎక్స్టెండ్ అయిపోయింది. మేము ఎన్ని లైన్స్ కట్టినా కూడా అది అలాగే ఇట్లా ఎక్స్టెండ్ అయిపోతూనే ఉంది. ఇక్కడ పైన పెరిగినాయి చూసారా రోజ్ ఫ్లవర్స్. ప్లాంట్ ఏమో కిందికి ఉంది, చెట్లేమో పైకి అయ్యాయి. అంటే నార్మల్గా ఇట్లా మేము బీరకాయ చెట్లు అవన్నీ పాకడానికి అని చెప్పేసి ఇట్లా కట్టెలు కట్టామన్నమాట అన్నీ. సో పందిరి పైకి ఎక్కి పందిరి పైన అయ్యాయి అన్నమాట ఈ ఫ్లవర్స్ అన్నీ గుబురుగా ఒకటేసారి అయిపోయేసరికి మస్తు అనిపించింది చూడగానే. అవి ఒక ఫ్లవర్ అయితే ఆల్మోస్ట్ రెక్కలు కూడా రాలిపోయే స్టేజ్కి వచ్చింది. మిగిలినవి మాత్రం ఈరోజే ఇప్పుకున్నాయి అనుకుంటా నాకు తెలిసి. ఈ ఫ్లవర్ మాత్రం రెక్కలు వెళ్ళిపోతున్నాయి కూడా. సో అవి టచ్ చేస్తుంటేనే ఎంత బాగా అనిపిస్తుందో, చాలా బాగున్నాయి కదా. అది డ్యూయల్ షేడ్లో ఉంది అనమాట ఫ్లవర్, పింక్ అండ్ ఎల్లోయిష్ కలర్లో. సో అదెందుకని చెట్టు కింద ఒక్క ఆకు కూడా లేదు అండి, జస్ట్ స్టెమ్ మాత్రమే ఉంది. అది ఏకంగా చాలా పైకి వెళ్ళిపోయింది, కనిపిస్తున్నాయి అక్కడ పైన రేకులు ఉన్నాయి. సో అంత పైకి ఎలా వెళ్ళింది, అక్కడ పైన అవుతున్నాయి పువ్వులు, అది హైలైట్ అసలు నిజంగా. సో బాగున్నాయి కదా. ఆకులు కూడా తమలపాకులు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే నాకైతే. ఆ తమలపాకులు అయితే చాలామంది ఇక్కడ ముసలి వాళ్ళు ఎవరైనా తినే వాళ్ళకు ఉంటే వాళ్ళకి కట్ చేసి ఇస్తాను. మనం తమలపాకులు ఎంత కట్ చేస్తే అంత గుబురుగా పెరుగుతాయి అన్నమాట. సో మనం ఎవ్వరికి ఇవ్వకుండా పెట్టుకుంటే అవి వాడిపోతుంటే దాని కలర్ చేంజ్ అయితే, మనం రెగ్యులర్గా అవి కట్ చేస్తూ ఉంటే మళ్ళీ కొత్త కొత్త ఆకులు వస్తుంటాయి అన్నమాట. ఆగో చూడండి ఆ స్టెమ్ ఎంత కిందికి ఉందో, అక్కడ భూమి నుంచి అక్కడ ప్లాస్టర్ కనిపిస్తుంది చూడండి, అది ప్లాంట్ రోజ్ ఫ్లవర్ ప్లాంట్. అక్కడి నుంచి అంత పైకి అది ఎలా వెళ్ళిందో అసలు అర్థం కావట్లేదు. కింద ఒక్క ఆకు కూడా లేదు, కానీ అంత పైన మాత్రం చాలా ఆకులు వచ్చేసాయి. నిజంగా నాకైతే మస్తు అనిపించింది చూడగానే, బాగుంది కదా. అగో ఎంత బాగుంది అంటే అంత బాగుంది, అంత పైకి. నిజంగా రోజ్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. ఇది బిఫోర్ 2 days ముందు ఇలా ఉండే మొగ్గలతోని, ఈ ఫ్లవర్ ఒక్కటే ఇప్పుకుంది. ఇలా ఉన్న మొగ్గలు 2 days తర్వాత ఇప్పుకున్నాక ఎంత బాగున్నాయంటే నిజంగా ఫ్లవర్స్ వేరే లెవెల్. డ్యూయల్ షేడ్లో ఉంది కదా ఫ్లవర్స్ అన్నీ గుబురుగా ఒకటే దగ్గర, అది రోజ్ ఫ్లవర్స్ 5, 6 ఒకటే దగ్గర ఉన్నాయంటే ఎంత బాగా అనిపిస్తుంది. ఫ్లవర్స్ అంటేనే అందంగా ఉంటాయి, ఆ చెట్లకి ఇట్లా లుక్ వచ్చేస్తుంది. ఇది మొత్తం చెట్లండి, మా ఇంటికి ఎంట్రన్స్ నుంచి లోపల వరకు మొత్తం ప్లాంట్సే ఉంటాయి. ఇది మొత్తం మా గార్డెన్. మీకు కావాలి అంటే చెప్పండి, నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. నాకు కింద కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.